పైసలున్న కష్టాలు ఎవ్వరికి అర్థం కావు. 10-20 కోట్లు పెట్టి వస్తువులు కొంటారు. 5-10 లక్షలు పన్ను కట్టేటందుకు ఏడుస్తారు. మరి అదే మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఏందో. మన సొంటోళ్ళ కంటే పైసలు లేక ఏడుస్తాం గాని ఉన్నోళ్ళకి ఏమైతుందో ఏందో పన్ను కట్టేటందుకు. చట్టంలో లొసుగులను వాడుకొని పన్నులు కట్టకుంటే చట్ట ప్రకారమే అవుతుంది కానీ మొత్తానికే పన్నెకి కొడితే చట్ట వ్యతిరేకమైతుంది. ఇంత చిన్న లాజిక్ ఎట్లా మర్చిండో మంత్రి పొంగులేటి సీన్ సార్ కొడుకు. బిడ్డ పెళ్లికి 500 కోట్లు ఖర్చు పెట్టినని ఖమ్మంతా కోడై కూసింది. అసొంటి మనిషి కొడుకు ₹1 వాచిలు కొనుక్కున్నప్పుడు పన్ను కడితే ఏం పోవు, కట్టకుండా తెచ్చుకునే వరకు వాటిని స్మగ్లింగ్ చేసినట్టు అయిపోయే. పన్ను ఎగవేతదారుని కింద కేసాయే, పరువు ఆయే. ఏమిటికొచ్చింది? కస్టమ్ ట్యాక్స్ కట్టి దర్జాగా మెయిన్ గేట్ల కెంచే వాచిలు తెచ్చుకుంటే ఎవరికన్నా ఇవాళ ఈ ముచ్చట తెలిసేదా? పన్నెకి కొట్టి 10 మందిల నాదాన అయిపోయింది పొంగులేటి సీన్ సార్ కొడుకు. మొన్నట్ల బయట దేశాలకు వెళ్ళి 1 నుంచి 2.5 కోట్ల దాకా చేసే వాసిలను తెప్పించుకుంటూ సీన్ సార్ కొడుకు హర్షరెడ్డి అవన్నీ కూడా చెన్నై ఎయిర్పోర్ట్ కెంచే వచ్చినాయట. అయితే కస్టమర్లకు దొరకకుండా దొంగతనంగా తెచ్చుకున్నారట. ఆ సంగతి తెలిసి చెన్నై కస్టమర్లు కేసు రాసిర్రు, ఎంక్వైరీకి పిలిచిర్రు. ఇక హైదరాబాద్కి వచ్చి మళ్ళా పొంగులేటి సీన్ సార్ ఇంట్లో 6 గంటల మీదనే ఉండి వీళ్ళంతా జలడ పట్టిర్రు. లేనోడు లేకేడిస్తే ఉన్నోళ్ళకేమైంది పన్ను కట్టేతందుకు? కోట్లు పెడితే ఏం కాదు కానీ దేశానికి పన్ను కట్టేతందుకు దుఃఖం వస్తుందా అని మస్తు కరుచుకుంటున్నారు సోషల్ మీడియాలుగా. ఆంధ్రాల కూటమి ప్రభుత్వం బ్రేకులేని బుల్డోజర్ లెక్కనే దూసుకుపోతున్నది. ప్రభుత్వం కంటే చాలా పనులు కూటమి పార్టీల కార్యకర్తలు బుడ్డ లీడర్లే చేసుకుంటా పోతుర్రు. విశాఖ జిల్లా అగనంపూడి కాడ టోల్ ప్లాజాను అక్రమంగా పెట్టిర్రు వైసీపోళ్ళని టీడీపోళ్ళు ఎన్నటి సందోలొల్లి చేసిండ్రు. అధికారంలోకి రాగానే దాన్ని కాడికి తీసేసి టోల్ బాధలు తప్పించిర్రు. విశాఖపట్నం జిల్లా అగనంపూడి టోల్ గేట్ గురించి పెద్ద లొల్లిలే అయినాయి. ఇంతకు ముందు వైసీపీ లీడర్లు పైసలు దండుకునేందుకు అక్రమంగా టోల్ గేట్ పెట్టిరని అప్పటి ప్రతిపక్షాలు ఉన్న టీడీపోలు మొత్తుకున్నారు. అయినా అధికార పార్టీలు కాబట్టి టోల్ ప్లాజాను అట్లనే నడిపించారు. 2018లో ప్రజా పోరాట యాత్రలో పవన్ సార్ వచ్చినప్పుడు కూడా ఈ టోల్ ప్లాజా గురించి అడిగితే పవర్లకు రాగానే దాన్ని ఎత్తేస్తామని సార్ మాట ఇచ్చిండు. ఆయనే కాక గాజువాక్ ఎమ్మెల్యే పల్లా సీనన్న కూడా పవర్లకు రాగానే టోల్ ప్లాజా పని పడతామని చెప్పిండు. అన్నట్టే నిన్న పోయి టోల్ ప్లాజాని 7 కాడ తోలు ఒలిచినట్టు ఒలిచి పడేసిర్రు. ఆన్ని ఊడవికి సిబ్బందికి వార్నింగ్ ఇచ్చిర్రు. టోల్ వసూలు చేస్తే మీ తోలు తీస్తామని చెప్పే వరకు వాళ్ళు కూడా బుగులు పడ్డారు. ఇక ఎమ్మెల్యే టోల్ ప్లాజాను తీపిచ్చే వరకు అధికారికంగా టోల్ ప్లాజా ఎత్తేసినట్టు అయింది. ఇక ఇప్పుడు ఎవరు టోల్ వసూలు చేస్తలేరు. ఆ తోపంటి పోయేటోళ్ళకి పెద్ద బాధ తప్పినట్టు అయింది. సరేమనుంటే ప్రభుత్వ యంత్రాంగంతో తీపియాలి కానీ కూటమి కార్యకర్తలే దండయాత్రగా పోయి తీపిస్తే గవర్నమెంట్కే కదా బద్నాము. కొత్త మురుపం ఉండొచ్చు కానీ అతి సర్వత్ర వర్జయేత్ అన్నది మారవద్దు అని అనుకోబట్టి ఈ ముచ్చట చూసినోళ్ళుగా.